గీతారెడ్డి గారు. సార్ జస్ట్ వన్ డౌట్ సార్, మంత్రి గారిని అడగాల్సింది. మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఇన్ అడిషన్ టు ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మెదక్ అన్నారు సార్ ఇన్ ది ఆన్సర్. సో మరి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇంకొకటి మెదక్లో వచ్చిందా సార్, లేక జహీరాబాద్లో ఉన్నదేనా? ఇది రెండవదా? జహీరాబాద్ అనే పేరు లేకుండా పోవడం అనేది నాకు అది కరెక్ట్గా అనిపట్టం లేదు. అది ఇట్ ఈస్ నోన్ యాజ్ జహీరాబాద్ నిమ్స్. మీరు దాన్ని అంత కష్టపడి 12,500 acres అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కూడా దాని కొనుగోలు కూడా జరిగిపోయింది. ల్యాండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. 3 లక్షల ఉద్యోగాలు అక్కడ వస్తాయని, ఎన్నెన్నో పరిశ్రమలు అక్కడికి వస్తాయని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అక్కడ పేరు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయి జహీరాబాద్ పబ్లిక్, అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ భూములు ఇస్తున్నారు. ఆ భూములు వాళ్ళు ఇచ్చినప్పుడు జహీరాబాద్ అనే పేరు లేకుండా మీరు మెదక్ అంటే, ఇప్పుడు మెదక్ జిల్లా కూడా మాది కాదు. వీఆర్ నాట్ ఈవెన్ ఇన్ మెదక్ జిల్లా. మీరు మెదక్ అంటే సంగారెడ్డి జిల్లాకు వస్తుంది. కానీ దాన్ని జహీరాబాద్ నిమ్స్ అని మాత్రం మీరు మర్చిపోకుండా పెట్టుకోవాలని చెప్పి నేను మీకు మీ ద్వారా కోరుతున్నాను.